వాట్సాప్ యూజ్ చేసి ఎస్బీఐ బ్యాంక్ స్టేట్మెంట్ని చాలా సింపుల్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో అది ఎలా అనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సింపుల్గా మీరు మీ వాట్సాప్ ఓపెన్ చేసి వాట్సాప్లో ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఈ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేశారంటే ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా ఒక మెసేజ్ వస్తుంది. సో ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, అంటే మనం ఎగ్జిస్టింగ్ కస్టమర్ అనేసి. సో మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఒక డాక్యుమెంట్ వస్తుంది. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయమనేసి ఇక్కడ ఎస్ అయితే క్లిక్ చేయాలన్నమాట. సో అది క్లిక్ చేసామంటే మన ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లాస్ట్ 4 నెంబర్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ ఆ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ ఒకటి వస్తుందన్నమాట. సో ఇక్కడ సింపుల్గా ఆ ఓటీపీ ఎంటర్ చేసామంటే ఇక్కడ మనకు సక్సెస్ఫుల్గా వాట్సాప్ సర్వీసెస్ అయితే రిజిస్టర్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఒక మెసేజ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మళ్ళీ హాయ్ అనేసి మెసేజ్ చేశారంటే ఆటోమేటిక్గా మనకు ఇంకో మెసేజ్ ఒకటైతే వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా. సో ఇక్కడ మనకు మోర్ సర్వీసెస్ ఉంది కదా, బ్యాంక్ స్టేట్మెంట్ సంబంధించి అయితే మోర్ సర్వీసెస్లోకి వెళ్ళాలా, లేదు గెట్ బ్యాలెన్స్ అనేసి ఉంది కదా, అది క్లిక్ చేశారంటే మీ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఏంటి అనేసి మనకి ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు అనమాట. ఇంకా ఇందులో చాలా సర్వీసెస్ అయితే ఉంటాయి. ఇక్కడ గెట్ మినీ స్టేట్మెంట్ అని ఉంది కదా, అంటే జస్ట్ ఈ రోజు వరకు మీకు ఏ ట్రాన్సాక్షన్ జరిగినాయి అనేసి చూసుకోవాలంటే మినీ స్టేట్మెంట్లోకి వెళ్ళచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు బ్యాలెన్స్ సంబంధించి ఎంత ఉన్నది ఏంటి అనేసి అయితే ఇక్కడ వచ్చిందనమాట. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ గెట్ మోర్ సర్వీసెస్ అనేసి ఉంది కదా, ఇది క్లిక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు బ్యాంకింగ్ సర్వీసెస్, లోన్ సర్వీసెస్, ఈ విధంగా చాలా ఉంటాయి అన్నమాట. సో ఇందులో మనం బ్యాంక్ స్టేట్మెంట్ గురించి కాబట్టి ఇక్కడ బ్యాంకింగ్ సర్వీసెస్ అని ఉంది కదా, సింపుల్గా అది క్లిక్ చేసి ఇక్కడ సెండ్ అనేసి ఉంది కదా, అది క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మళ్ళీ మనకు ఒక మెసేజ్ అయితే వస్తుందన్నమాట. సో అది జస్ట్ 1 to 5 సెకండ్స్ అయితే టైం తీసుకుంటుంది. ఆటోమేటిక్గా మనకు మెసేజ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసామంటే అంటే మన బ్యాంకింగ్ సర్వీసెస్ గురించి ఆప్షన్ కావాలనేసి. సో ఇక్కడ చూసుకోవచ్చు షూర్ స్విచ్చింగ్ టు బ్యాంకింగ్ సర్వీసెస్ అనేసి. సో ఇప్పుడు బ్యాంకింగ్ సర్వీసెస్ గురించి మళ్ళీ ఒక మెసేజ్ వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు బ్యాంకింగ్ సర్వీసెస్ అని. సో ఇక్కడ మనం దీన్ని సెలెక్ట్ చేయాలి. బ్యాంకింగ్ సర్వీసెస్ సెలెక్ట్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు అకౌంట్ స్టేట్మెంట్స్ అనేసి ఉంది కదా, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ అనేసి. సో అది సెలెక్ట్ చేసి సెండ్ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డ్యూరేషన్ అయితే అడుగుతుందన్నమాట. సో ఇక్కడ రిజిస్టర్డ్ అకౌంట్ స్టేట్మెంట్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలా. అది సెలెక్ట్ చేసామంటే ఇక్కడ మనకు డ్యూరేషన్ అడుగుతుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలా అనేసి. సో మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 1 మంత్ కరెంట్ మంత్దా, లేకపోతే ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా కరెంట్ మంత్, ప్రీవియస్ 3 మంత్స్ కస్టమ్ రేంజ్ అని ఉంది. అంటే మీకు ఒక 2-3 ఇయర్స్ది కావాలంటే ఇక్కడ కస్టమ్ డేట్ రేంజ్ అది సెలెక్ట్ చేసుకోవాలా. సో నేను జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే కాబట్టి ప్రీవియస్ మంత్ అనేసి ఉంది కదా, ప్రీవియస్ మంత్ అని అది సెలెక్ట్ చేసుకొని సెండ్ మీద క్లిక్ చేస్తాను. సో ఆటోమేటిక్గా నాకు ఇప్పుడు ఇక్కడ ఇంకో మెసేజ్ అయితే వస్తుందన్నమాట, అంటే కన్ఫర్మేషన్ మెసేజ్ లాగా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు 4 అంటే మనకు ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది మన మొబైల్కి సెండ్ అయ్యాక దాన్ని ఓపెన్ చేయాలంటే ఒక పాస్వర్డ్ లాగా సెక్యూరిటీ కోసం పెట్టుకోవాలి కదా. సో ఇక్కడ నేను ఒక నెంబర్ అయితే ఎంటర్ చేసుకుంటాను అనమాట. సో మనం ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక నెంబర్ అయితే ఇచ్చి 4 డిజిట్స్ నెంబరు ఇచ్చాను కదా. సో ఆటోమేటిక్గా నాకు ఇప్పుడు మళ్ళీ ఒక మెసేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ప్రాసెస్డ్, ఇట్ విల్ డెలివరీడ్ ఆన్. సో మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చానో ఆ మెయిల్కి నాకు ఆ స్టేట్మెంట్ అయితే వచ్చింది అనేసి. సో ఇప్పుడు నాకు ఇక్కడ మెయిల్ కూడా వచ్చింది అనమాట, చూసుకోవచ్చు వాట్సాప్ బ్యాంకింగ్ అని. సో నేను ఇప్పుడు అది క్లిక్ చేశానంటే నాకు ఈ మెయిల్లో నాకు ఆటోమేటిక్గా ఒక డాక్యుమెంట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్లో ఉన్నది కదా. సో ఇప్పుడు దాన్ని ఓపెన్ చేశానంటే నాకు ఇక్కడ ఆ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. నేను అక్కడ నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేశామంటే అది చూసుకోవచ్చు మన స్టేట్మెంట్ అయితే ఈజీగా డౌన్లోడ్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ మనం బ్యాంక్ వెళ్ళి ఏ విధంగా స్టేట్మెంట్ తెచ్చుకుంటామో అదే విధంగా మనకి ఇక్కడ డైరెక్ట్గా వాట్సాప్ ద్వారానే స్టేట్మెంట్ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంతేకాకుండా ఇందులో మనకి ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే నామినీని అప్డేట్ చేసుకోవచ్చు, మెయిల్ ఐడి ఉంటుంది కదా ప్రీవియస్ మెయిల్ ఐడి, దాన్ని కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కూడా మనం వాట్సాప్ ద్వారానే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ ఎస్బీఐ ఒకటే కాకుండా హెచ్డిఎఫ్సి వేరే బ్యాంక్ ఏదైనా కూడా ఒకవేళ మీరు దాని గురించి తెలుసుకోవాలన్నా కూడా కామెంట్ చేశారంటే నెక్స్ట్ వీడియోలో దాని గురించి కూడా చెప్తాను. సో వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందంటే లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.